గాజా కాల్పుల విరమణ ఒప్పందం సృష్టికర్త డొనాల్డ్ ట్రంప్ కదా అంటూ వెనక నుంచి వినిపించిన ఓ వ్యాఖ్యలాంటి ప్రశ్నను జో బైడెన్ చిన్న చిరునవ్వుతో జోక్ అని తీసిపారేశారు. హమాస్ ఇజ్రాయెల్ చర్చల్లో అప్పటికి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూత కూడా ఉన్న విషయం తెలిసిందే. 15 నెలల భీకరమైన విధ్వంసం తర్వాత సదరు కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రావడమే కాదు, ఉభయ పక్షాల నుంచి బందీల అప్పగింత కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగింది. కేవలం ట్రంప్ హెచ్చరికతోనే బైడెన్ మాదిరిగా ఆయన్ను సులువుగా పెరట్లో కట్టేసుకోవడం సాధ్యం కాదని తెలిసినందునే నెతన్యాహు దిగువచ్చాడని, ఒప్పందం అమల్లోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడైన వెంటనే తనకు ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలుస్తుందన్న నమ్మకం లేదని ట్రంప్ తీసిపారేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలోని దశలన్నీ దాటేట్టుగా ఆయన చూస్తాడని, గట్టిగా నిలబడతాడని అనుకుంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేవే. ఆదివారం ఉదయం 8:30 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావాల్సి ఉండగా తొలి విడతగా విడుదల చేయాల్సిన 3 బందీల జాబితాను హమాస్ ఇవ్వలేదన్న సాకుతో మరింత ఉధృతంగా దాడులను కొనసాగించింది ఇజ్రాయెల్. 3 యువతులను రెడ్ క్రాస్కు అప్పగించేలోగా ఓ 25 మంది ప్రాణాలు తీసింది. కాల్చేస్తా పేల్చేస్తా అంటూ నెతన్యాహు ఓ పక్కంటున్నా కాల్పులు నిలిచిపోవడం, బందీల విడుదల జరగడం ఓ పెద్ద ఉపశమనం. ఇజ్రాయెల్ బాంబు దాడులకు నేలమట్టమైపోయిన అల్ సరియా స్క్వేర్లో చోటు చేసుకున్న ఈ అప్పగింత కార్యక్రమాన్ని హమాస్ అందించిన గిఫ్ట్ బ్యాగులతో రెడ్ క్రాస్ వాహనాల్లో కూర్చున్న ఆ యువతులను ఇజ్రాయెల్ ఆసుపత్రులకు తరలించడాన్ని ప్రపంచమంతా ఆనందంగా గమనించింది. ఇందుకు ప్రతిగా 90 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను ఇజ్రాయెల్ వదిలిపెట్టడమూ జరిగింది. శనివారం మరో 4 బందీలను అప్పగించబోతున్నట్లు హమాస్ మంగళవారం చేసిన ప్రకటన ఆ సంస్థ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నది అనడానికి నిదర్శనం. ఆహార సరఫరాలతో గాజాలోకి వందలాది ట్రక్కులు ప్రవేశించడం ఓ అరుదైన దృశ్యం. గాజావాసులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, కూలిన ఇళ్లను చూసి దుఃఖిస్తున్నారు. 470 రోజులకు పైగా భయంకరమైన విధ్వంసాన్ని చవిచూసిన వారికి నిరవధికంగా ఆహారం, మందులు, ఇతర సరఫరాలు అందించాల్సి ఉంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ప్రతి ఇజ్రాయిలీ బందీకి ప్రతిగా 10 వందల సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి రావడం నెతన్యాహుకు ఇబ్బందికరమైన స్థితే. ఒప్పందంపై ఇజ్రాయిలీలు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా తెలియదు, కానీ నెతన్యాహు కూటమి ప్రభుత్వంలో మాత్రం లుకలుకలు ఆరంభమయ్యాయి. కొందరు మంత్రివర్గ సహచరులను, కొంత మద్దతును ఆయన కోల్పోవాల్సి రావచ్చు. 2 ఉన్నత స్థాయి సైనికాధికారులు హఠాత్తుగా రాజీనామా చేయడానికి ఈ ఒప్పందమే కారణమని అంటారు. ఈ ఆగ్రహాన్ని ఉపశమింపజేయడం కోసం కాబోలు ఒక పక్క హమాస్తో యుద్ధం ఆపి, మరోపక్క వెస్ట్ బ్యాంకులోని జెనిన్లో ఇజ్రాయెల్ సైన్యం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. తొలి దశ 6 వారాలు సవ్యంగా గడిస్తే కాల్పుల విరమణ ఒప్పందం ఖచ్చితంగా నిలుస్తుంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిలో 33 మంది విడుదలై 1900 మంది పాలస్తీనియన్ ఖైదీలు బయటకు వస్తే ఇరుపక్షాల మధ్య నమ్మకం పెరుగుతుంది. మధ్య గాజా నుంచి ఈజిప్టు సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకున్న పక్షంలో వాతావరణం మరింత మెరుగుపడుతుంది. గత 15 నెలల కాలంలో హమాస్ బాగా దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుత సంధికాలం అది తిరిగి శక్తిని పుంజుకునేందుకు ఉపకరిస్తుందన్న అనుమానాలు బాగా ఉన్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే ఆయుధాలు చేబూనిన హమాస్ మిలిటెంట్లు వీరవిహారం చేస్తున్న దృశ్యాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అపనమ్మకాలను, ఉద్రిక్తతలను పెంచే ఇటువంటి సందర్భాలు రాబోయే రోజుల్లో మరిన్ని చూడవలసి రావచ్చు. బైడెన్ను దాటి ఇజ్రాయెల్కు సాయపడ్డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు అనడానికి అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్కు ఆయన ఇచ్చిన బాంబులు, వరాలే నిదర్శనం. ఒప్పందానికి ముఖ్య కారకుడని అనుకుంటున్న ఆయనే దానిని ఆఖరి వరకు నిలిచేట్టు చూడాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. శాంతిని పెంచడం కష్టం, కానీ తుంచడం సులువే.